డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి మనకి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుందని చాలామంది విద్యార్థులు కామెంట్ అయితే చేస్తారన్నమాట. దానికోసం ఈరోజు ఇద్దరు సార్లతో ఒకసారి కాంటాక్ట్ అయితే కావడం జరిగింది. వాళ్ళేమని చెప్పారో మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్లో మనకి నర్సింగ్, ఫిజియోథెరపీ, బీఫార్మసీ, ఫార్మడీ ఈ కోర్సులు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే కౌన్సిలింగ్లో కూడా ఈ కాలేజ్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ అన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి అన్నమాట. వాళ్ళు మిమ్మల్ని గైడ్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్గా ఒకసారి కాల్ అయితే వినిపిస్తాను. మనకి పారామెడికల్కి, కౌన్సిలింగ్కి, నర్సింగ్కి ఎప్పుడు ఉంటుందో ఒకసారి ఈరోజు ఇద్దరు సార్లతో మాట్లాడడం జరిగింది. ఒకసారి కాల్ అయితే వినండి. హలో సార్, అది నర్సింగ్ కౌన్సిలింగ్ మెసేజ్ పెట్టారు కదా సార్, 1 or 2 months అని. ఇంకా అప్పుడే ఉంటుందా సార్? అప్పుడే ఉంటది. ఎంబీబీఎస్ దాకా వదిలిపెట్టరు. అంటే ఇప్పుడు ఎంబీబీఎస్ అయిన తర్వాత రాదా సార్ కౌన్సిలింగ్? రాదు. ప్రజెంట్ మొన్నే స్టార్ట్ అయింది కదా సార్ ఎంబీబీఎస్. స్టార్ట్ అయింది యాక్చువల్ గా 1 month ఉంటది. ఓకే సార్. ఎంబీఎస్ అయిపోతుంది. ఓకే సార్. ఎంబీబీఎస్ అయిపోయిన బీడీఎస్ కూడా ఇస్తారు కదా. అవును సార్. మోస్ట్లీ ఎవ్రీ ఇయర్ ఇది అయిపోయిన తర్వాత ఇస్తారు. ఇప్పుడు కూడా అదే ప్రొసీజర్ అనుకో. ఓకే సార్. ఇది ఎప్పుడు ఉంటుంది సార్ అయితే? అంటే ఈ మంత్ అంతా అదే, నెక్స్ట్ ఆగస్ట్ మంత్ అంతా ఎంబీబీఎస్ ఉంటది. ఆ తర్వాతే ఉండొచ్చు. ఆ తర్వాతే సార్. మోస్ట్లీ మంత్ ఎండింగ్ గానీ అక్టోబర్ ఫస్ట్ వీక్ లో కానీ. అంటే సెప్టెంబర్ మంత్ ఎండింగ్ కానీ ఫస్ట్ అక్టోబర్ లో సార్? సారీ, సెప్టెంబర్ కదా. సో మీరు ఫస్ట్ నర్సింగ్ కౌన్సిలింగ్ మనకి సెప్టెంబర్ మంత్ ఎండింగ్ లో ఉంటుందని చెప్పారన్నమాట ఈ సారు. సెప్టెంబర్ లో ఉండొచ్చు. ఓకే సార్. ఇది నెక్స్ట్ మంత్ దాని తర్వాత పారామెడికల్ కదా సార్? ఇంకైతే నర్సింగ్ అయిపోయిన తర్వాత మనకు తెలుసు లాస్ట్ ప్రిఫరెన్స్ పారామెడికల్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మనకి నర్సింగ్ కౌన్సిలింగ్ అయిన తర్వాత లాస్ట్ ఉండే కౌన్సిలింగే పారామెడికల్. ఒకసారి సెకండ్ కాల్ అయితే వినండి. హలో సార్, నర్సింగ్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ ఏపీలో? నర్సింగ్ కౌన్సిలింగ్ వచ్చేసా? ఇంకా ఎంబీబీఎస్ అవ్వలేదబ్బా. అంటే ఎప్పుడు వస్తుంది సార్? చాలా మంది అడుగుతున్నారు సార్. ఆగస్టు, సెప్టెంబర్ మంత్ ఎండింగ్ కి పడితే పడినట్టు. సెప్టెంబర్ సార్? సెప్టెంబర్ మంత్ ఎండింగ్ లో మనకి నర్సింగ్ కౌన్సిలింగ్ అన్నమాట. ఓకే సార్. పారామెడికల్ ఎప్పుడు వస్తుంది? పారామెడికల్ మనకి అక్టోబర్ అని చెప్పారు కాబట్టి అక్టోబర్ అని చెప్పారు. మెయిన్గా అక్టోబర్ ఎండింగ్ లేదంటే నవంబర్లో స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఫర్దర్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్ని తెలుసుకుంటూ ఉండి మీకు అప్డేట్ అయితే చేస్తూ అయితే ఉంటాను. లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ కూడా చేశాను. ఎటువంటి అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే సార్. అది కూడా ఇంటర్ బేస్డే కదా సార్? అది ఇంటర్ బేస్డే. ఓకే సార్. అయితే థ్యాంక్ యూ సార్. సరే సార్. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ అన్నమాట. మనకి నర్సింగ్ కౌన్సిలింగ్ సెప్టెంబర్ మంత్ ఎండింగ్, మన పారామెడికల్, బీపీటీ, ఎంఎల్టీ పారామెడికల్ కోర్సులకి అక్టోబర్ మంత్ ఎండింగ్ లేదంటే నవంబర్లో ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. మనకి అక్టోబర్ మంత్లో ఏదైనా మనకి స్టార్ట్ అయితే తెలిసిపోతుంది. అండ్ అలాగే అంతలోపు డేట్ కన్ఫర్మ్ అయినా మనకి మంత్ కన్ఫర్మ్ అయినా మీకు అయితే అప్డేట్ ఇస్తాను. ప్రజెంట్ మన కౌన్సిలింగ్ సంబంధించి అక్టోబర్ మంత్లో అని చెప్పారన్నమాట. సో చూడాలి మరి ఏం జరుగుతుందో. మన కౌన్సిలింగ్ ప్రజెంట్ ఇప్పుడు ఎందుకు లేట్ అవుతుందంటే ఎంబీబీఎస్, ఎండిఎస్, బీడీఎస్ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. దానికి స్టాఫ్ కూడా కొంతమంది ఉంటారు. ఇది కంప్లీట్ అయిన తర్వాత నర్సింగ్ అయితే వెళ్తారు. దాని తర్వాత పారామెడికల్కి అయితే వస్తారన్నమాట. ఈ విధంగా ఫార్మేట్ అయితే ఉంది. కాబట్టి మనకి అక్టోబర్ మంత్లో మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే చాలా ఎక్కువ శాతం అయితే ఉందన్నమాట. అది కుదరకపోతే నవంబర్ మంత్కి అయితే వెళ్తుంది. ప్రజెంట్ అప్డేట్ అయితే ఇదే. ఇటువంటి అప్డేట్స్ మన ఛానల్ మీకు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది.